మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంపై రోజు రోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా దర్శకుడు దేవకట్ట మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా ఎంఎం కీరవాణి సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఒడిషా, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ వేగంగా జరుపుకుంటున్నది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక వ్యవహారం ఇండియన్ ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ గా మారింది. తాజాగా ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ చేరడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో చేరిన స్టార్ హీరో వివరాల్లోకి వెళితే SSMB29 అనే టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్, జాన్ అబ్రహాం, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ కుమార్ భగత్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో జాన్ అబ్రహాం, ప్రియాంకలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఒడిశాలో జరిగిన షూట్ లో ప్రియాంక, పృథ్వీరాజ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా షూట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను రప్పించారు. ఇటీవల మహేష్ పై కొన్ని భారీ యాక్షన్ సీన్లను తీశారు. ఈ ఫైట్స్ లో తొలిసారి మహేష్ షర్ట్ లేకుండా బేర్ బాడీతో కనిపించారు. సిక్స్ ప్యాక్ తో ఆయన కనిపిస్తారు. ఈ ఫైట్ సీన్ కోసం సుమారుగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులను పిలిపించారు. ఈ ఫైట్ ను తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రీతిలో షూట్ చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో స్టార్లు ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని కూడా ఎక్కడా వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఈ సినిమా అప్డేట్స్ గురించి మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్నపాటి వార్తను కూడా లీక్ చేసి సంతోషపడిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ప్రియాంక, జాన్ అబ్రహాం, మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే విషయం మీడియాకు తెలిసిపోయింది. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలోను, సినీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే ఈ సినిమాకు ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయన కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 1000 కోట్ల రూపాయలకు నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కనీవినీ రీతిలో తెరకెక్కిస్తూ ఈ మూవీని గ్లోబల్ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.